నమస్కారం. ఈరోజు మనం అందరికీ తెలిసిన చాలా ఇష్టమైన కొబ్బరి నీళ్ల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఆ నమస్కారం. కొబ్బరి నీళ్లు కదా, దాదాపు అందరూ తాగుతారు. అవును, మామూలుగా దాహమేస్తే తాగుతాం, కానీ విన్నదేంటంటే ఇందులో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అంటున్నారు. నిజమేనా? ఖచ్చితంగా. అంటే ఇది కేవలం దాహం తీర్చే నీళ్లు మాత్రమే కాదు, మన దగ్గరున్న సమాచారం చూస్తే పోషకాల గని అని చెప్పచ్చు. ఓ, పోషకాల గని అంటున్నారా? అవును, హైడ్రేషన్ దగ్గర్నుంచి గుండె, జీర్ణక్రియ, చర్మం, ఇమ్యూనిటీ ఇలా చాలా వాటికి మేలు చేస్తుంది. భలే. సరే, అయితే మొదటగా హైడ్రేషన్ గురించి చూద్దాం. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా? అవును, బేసిగ్గా అదే మెయిన్ పాయింట్. వేసవిలో కానీ లేదా వ్యాయామం చేశాక కానీ. అవును, ఎక్సైజ్ తర్వాత చాలామంది తాగుతారు. కరెక్ట్. అప్పుడు శరీరం నీటిని కోల్పోతుంది కదా, ఈ కొబ్బరి నీళ్లు ఆ నీటిని తిరిగి అందిస్తాయి. అంటే స్పోర్ట్స్ డ్రింక్స్ లాంటి వాటికంటే బెటరా? వాటిలో చక్కెర ఎక్కువుంటుంది కదా? ఎగ్జాక్ట్లీ అదే పాయింట్. కొబ్బరి నీళ్లల్లో సహజంగా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అంటే పొటాషియం, సోడియం, మెగ్నీషియం లాంటివి. ఓకే. ఇవి మనం చెమట ద్వారా కోల్పోయిన వాటిని తిరిగి భర్తీ చేస్తాయి. ఆ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని కాపాడతాయన్నమాట. అద్భుతం. అంటే చక్కెర లేకుండానే ఎనర్జీ, హైడ్రేషన్ రెండూ వస్తాయన్నమాట. అవును, సహజంగా. ఆ, సరే, ఇక గుండె ఆరోగ్యం అంటున్నారు. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. కొబ్బరి నీళ్లకి గుండెకి ఏంటి సంబంధం? ఇక్కడ మెయిన్ హీరో ఎవరంటే పొటాషియం. కొబ్బరి నీళ్లల్లో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓ, పొటాషియం వల్లనా? అవును, ఈ పొటాషియం ఏం చేస్తుందంటే రక్తనాళాల్ని కొంచెం రిలాక్స్ చేస్తుంది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండటానికి హెల్ప్ అవుతుంది. అంటే హై బీపీ ఉన్న వాళ్ళకి మంచిదంటారా? కొన్ని స్టడీస్ అయితే అదే చెప్తున్నాయి. రెగ్యులర్గా తాగితే బీపీ తగ్గినట్టు గమనించారట. సో లాంగ్ రన్లో గుండెకి మంచిది. ఓకే, ఓకే. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. మరి జీర్ణ వ్యవస్థ సంగతేంటి? డైజెషన్కి కూడా హెల్ప్ చేస్తుందా? తప్పకుండా. ఇందులో కొన్ని ఏమంటారు, సహజ సిద్ధమైన ఎంజైమ్స్ ఉంటాయి. బయో యాక్టివ్ ఎంజైమ్స్ అంటారు. ఎంజైమ్స్ అవి ఏం చేస్తాయి? అవి మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకా ఇందులో కొంచెం ఫైబర్ కూడా ఉంటుంది కదా? అవును, అది మలబద్ధకం, గ్యాస్, కడుపుబ్బరం లాంటివి తగ్గడానికి ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థను క్లీన్గా, హెల్దీగా ఉంచుతుంది. భలే. అంటే కడుపు సమస్యలున్నవాళ్లు కూడా తాగొచ్చనమాట. తాగొచ్చు, చాలా వరకు సేఫ్. సరే, ఇదంతా శరీరం లోపలి విషయం. మరి బయటికి కనిపించే చర్మం మాటేమిటి? స్కిన్కి కూడా మంచిదని అంటున్నారు. నిజమే, ఇది కూడా చాలా ఆసక్తికరమైన బెనిఫిట్. దీనిలో సైటోకైనిన్స్ అని కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి. సైటోకైనిన్స్? అవును, అవి సెల్ గ్రోత్కి, రిపేర్కి హెల్ప్ చేస్తాయి. యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తాయన్నమాట. అంటే ముసలితనం త్వరగా రాకుండా? కొంతవరకు. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అవి మన చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. ఓ, చర్మాన్ని తేమగా ఉంచటం, కొంచెం ముడతలు తగ్గించడం ఇలాంటివి. ఇంకా దీనికి యాంటీమైక్రోబియల్ గుణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అంటే మొటిమలు తగ్గడానికి కూడా హెల్ప్ చేయొచ్చు. వావ్! తాగితే లోపల, రాసుకుంటే బయట, రెండిటికి మంచిదేనా? అలా కూడా అనుకోవచ్చు. తాగడమే ఎక్కువ ప్రయోజనం కానీ. సరే సరే, ఇక చివరగా ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి. ఇది చాలా ముఖ్యం కదా ఈ రోజుల్లో? అవును, చాలా ముఖ్యం. కొబ్బరి నీళ్లలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఓకే. విటమిన్ సి మన ఇమ్యూన్ సిస్టమ్కి ఎంత అవసరమో తెలుసు కదా. తెల్ల రక్తకణాల ఉత్పత్తికి అవి సరిగ్గా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి బలమొస్తుందన్నమాట. అంతే, మన బాడీ డిఫెన్స్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఓకే, ఇన్ని ఉపయోగాలున్నాయి కదా, దీన్ని ఎలా తీసుకోవాలి? రోజూ తాగొచ్చా? ఎలా మన డైట్లో చేర్చుకోవాలి? చాలా సింపుల్, నీరుగా తాగేయడమే బెస్ట్. సరే. లేదా ఇప్పుడు స్మూదీలు చేసుకుంటున్నారు కదా, అందులో నీళ్లకు బదులుగా ఇది కలపొచ్చు. మంచి ఐడియా. కొన్ని సూప్స్లో లేదంటే కొన్ని డెజర్ట్స్లో కూడా వాడతారు. మంచి ఫ్లేవర్ వస్తుంది. అయితే ఒక విషయం. ఏంటది? మార్కెట్లో ప్యాక్ చేసినవి దొరుకుతాయి కదా, వాటిల్లో కొన్నిసార్లు చక్కెర, ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. అవును, అది నిజమే. సో వీలైనంతవరకు ఫ్రెష్ కొబ్బరి బోండాం నుంచి తాగడమే మంచిది. అప్పుడే ఈ చెప్పిన బెనిఫిట్స్ అన్నీ పూర్తిగా అందుతాయి. కరెక్ట్. సహజంగా ఉంటేనే బెటర్. మొత్తం మీద చూస్తే కొబ్బరి నీళ్లు నిజంగా ప్రకృతి ఇచ్చిన వరం లాంటిది కదా? నిజమే. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. హైడ్రేషన్, హార్ట్, డైజెషన్, స్కిన్, ఇమ్యూనిటీ ఆల్రౌండర్ లాంటిది. అవును, ఇంత సింపుల్గా దొరికే దానిలో ఇన్ని మంచి విషయాలుండటం భలే ఆశ్చర్యంగా ఉంది. కరెక్ట్.
సరే, కాబట్టి నెక్స్ట్ టైం దాహం వేసినా ఏదైనా హెల్దీగా తాగాలనిపించినా కొబ్బరి నీళ్ల గురించి ఆలోచించండి. తప్పకుండా. అయితే ముగించే ముందు ఒక చిన్న ఆలోచనొచ్చింది. చెప్పండి. మనం ఇప్పటిదాకా మన ఆరోగ్యానికి దీనివల్ల కలిగే లాభాల గురించే మాట్లాడాం కదా. అవును. పర్యావరణానికి వేరే జీవులకు ఏమైనా ఉపయోగపడతాయేమో. ఓ, అది ఇంట్రెస్టింగ్ పాయింట్. దాని గురించి ఆలోచించలేదు. అవును. ప్రకృతిలో ప్రతిదానికి ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది కదా. బహుశా మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు, అద్భుతాలు అందులో ఉన్నాయేమో అనిపించింది. నిజమే, ఆలోచించాల్సిన విషయమే. థ్యాంక్ యూ.